నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా దయచేసి సోదరులారా, దయచేసి పెట్టుబడులు ఎక్కువ పెట్టుకోవద్దు. మీరు తీసుకునే మందులు షాపు కానీ మందులు అమ్మే వ్యక్తి మీద కానీ ఒక ప్రాపర్గా మీరు ఒక అండర్స్టాండింగ్ తీసుకోండి. మేము కొన్ని షాపుల పేర్లు కూడా చెప్తున్నాం. అక్కడ మీకు ఇష్టం ఉంటే మీకు అక్కడ మందు దొరికితే తీసుకుని లేకపోతే ఇంకో దగ్గర పోండి. మీకు ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఎవరిని మేము రిఫర్ చేయము, ఇంకెక్కడి నుంచి మేము చెప్పడం కూడా చెప్పాము. సరేనా? రైతులు బాగుండాలి, రైతు కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు పైకి రావాలని మేము కోరుకుంటున్నాం. సోదరులారా గమనించండి. చాలామందికి ఈ మంది ఎడ దొరుకుద్ది, ఆ మంది ఎడ దొరుకుద్ది, ఈ తలకాయ నొప్పి మేము ఎవరితో ఒక నెంబర్ ఇచ్చి ఎడ తీసుకోమని చెప్తాం. అలా అని చెప్పి ఆ షాపులు మావి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ షాపులకు మాకు ఎటువంటి సంబంధాలు లేవు. కాకపోతే ఏంటంటే చాలామంది పాపం అమాయకులు ఉన్న రైతులు ఇది ఎక్కడ దొరుకుతుంది అది అంటే ఏదో ఎక్కడొకటి తెచ్చుకో, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం, పిల్లలు ఆడ దొరుకుతాయి ఏడు దొరుకుతాయి అని. బట్ మేజర్ వచ్చేసేసి నాకు తెలిసి దానిమ్మ తోటలు అంటే కొంచెం కర్ణాటక బోర్డర్ కానీ అనంతపూర్ బోర్డర్ కానీ ఉన్నాయి, కొన్ని అనంతపూర్లో కానీ ఉన్నాయి. అక్కడక్కడ తోటలు మంచి షాప్స్ ఉన్నాయి, తెచ్చుకోండి మీరు. సో మీరు దయచేసి ఆ షాప్ అని చెప్పిన మాటల మటుకు వినొద్దు. మీ సొంతగా అవగాహన పెంచుకోండి. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు, మీకు మందులు ఏంటి, మందులు ఎందుకు పనిచేస్తున్నారో తెలుసుకోకపోతే మీకు ఇంకేం చెప్పాలి. ఇంకా ఎవరు మాట్లాడద్దు దయచేసి. ఇక్కడి నుంచి రైతులు అనే వాళ్ళు ఖచ్చితంగా డబ్బు సంపాదించుకొని మీరు కూడా ధనవంతులు కావాలి. ఈ బానిసత్వం ఈ ఎన్ని రోజులు ఇంకా మీరు చెప్పండి. పెట్టుబడికి డబ్బులు ఉండవు. పెట్టుబడికి డబ్బులు లేకుండా మీరు ఎన్నాళ్ళు ఈ వ్యవసాయం చేస్తారు చెప్పండి. సో ఇన్ని సమస్యలు ఎందుకు మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. సో దయచేసి ఆలోచించుకునే సోదరులారా, మీరు కొనే దగ్గర ఎక్కడైనా సరే మందులు అనేవి ఇవాళ రేపు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. లేకపోతే మీకు జస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఎక్కడ దొరుకుతాయి ఈ మందులు, ఎక్కడ దొరుకుతాయి, ఎందుకు కొట్టాలి తెలుసుకొని కొడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అన్నమాట. సో ఇది విషయం సోదరులారా గమనించండి. ఓకే, థ్యాంక్ యూ.